రైట్ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని బయటికి తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అన్ని విధాలా సహాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీ దగ్గర ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్ కి వివరించారు మంత్రి ఉత్తమ్. టన్నెల్లోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందం చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల దశాబ్దాలు అలుపెరగని పోరాటాల ఫలితంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రాజెక్టుకి అంకురార్పణ జరిగింది. 2005లో మంజూరైన ఈ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దశాబ్దాలుగా పనులు జరుగుతూనే ఉన్నాయి. 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనులు ఇటీవలే 4 రోజుల క్రితం తిరిగి ప్రారంభమయ్యాయి. అంతలోనే అనుకోని ప్రమాదం కలకలం రేపుతోంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ ని 2 భాగాలుగా చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి వరకు 43.93 కిలోమీటర్ల పొడవున సొరంగాన్ని 10 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. ఇటు శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునే ఇన్లెట్ నుంచి అటు మన్నేపల్లి అవుట్లెట్ నుంచి 2 వైపులా సొరంగం తవ్వకం చేపట్టారు. 2 వైపులా కలిసి ఇప్పటి వరకు 34.37 కిలోమీటర్ల తవ్వకం పూర్తి కాగా 9.56 కిలోమీటర్ల తవ్వకం మిగిలి ఉంది. ఆ పనులనే ఇటీవలే మొదలుపెట్టారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతూ ఉండగా సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లి పనులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో టన్నెల్లో ఒక వైపు నుంచి నీరు లీక్ అయి మట్టి కుంగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కొంతమంది సిబ్బంది బయటకు వచ్చారు. అయితే 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోయారు. వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక చర్యల్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి సమీక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి 42 మంది కార్మికుల్ని సురక్షితంగా బయటికి రాగా 13 మందికి గాయాలయ్యాయి. మరో 8 మంది లోపల చిక్కుకున్నారు. ఇప్పుడు వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా ఇక లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. ఈ బోరింగ్ మిషన్ మీద ఉన్న వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు. బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి, వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైనాం. మన ప్రభుత్వము ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి there will be some challenges. We are getting the best tunnel experts in the country to oversee the rescue efforts. Disaster Response Force, NDRF, దేశంలో ఈ టనల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి NDRF, NDMA వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.